హాయ్ హలో అందరికీ నమస్కారం. ఆనంద మీడియా బ్యానర్లో పరదా సినిమా ఆగస్ట్ 22న థియేటర్స్లో మన ముందుకు వచ్చింది అండ్ సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సో ముందుగా మన పరదా టీం అందరికీ ఏ బిగ్ కంగ్రాచులేషన్స్. ఒకసారి మన మీడియా వాళ్ళందరూ గట్టిగా క్లాప్స్ కొట్టండి. సో వీఆర్ సో హ్యాపీ, ఒక మంచి సినిమా థియేటర్ దగ్గర సూపర్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అండ్ అలాగే ఈరోజు థ్యాంక్ యూ మీట్కి విచ్చేసినటువంటి మన పరదా టీమ్కి అండ్ అలాగే మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. సో ఆల్రెడీ ఇక్కడ మన పరదా రివ్యూస్ అన్ని చూస్తున్నాం, శాటిలైట్ ఛానల్స్లో, వెబ్ మీడియాలో అన్నిట్లో సూపర్ పాజిటివ్ అండ్ బ్లాక్ బస్టర్ రివ్యూస్ వచ్చాయి. అండ్ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా థియేటర్లో కూర్చొని చూడాల్సిన సినిమా చాలామంది చూశారు అండ్ మా మీడియా వాళ్ళైతే అందరూ చూశారు. సో దానిలో ఎస్పెషల్లీ లేడీస్కి చాలా 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 బాగా నచ్చుతుంది. సో నాకు కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ప్రవీణ్ గారు మీ స్టోరీ అయితే ఆసమ్. సో అందరికీ ఎక్కడో చోట టచ్ అవుతుంది, ఒకసారన్నా అలా లైట్గా టీయర్స్ కళ్ళలో రోల్ అవుతాయి ఖచ్చితంగా సినిమా చూసినప్పుడు. అండ్ సంగీత గారు, దర్శన గారు అండ్ మా సుబ్బు గారు, అనుపమ గారు ఎంత క్యూట్గా ఉన్నారో అంత అమేజింగ్గా చేశారు. యూ డిడ్ సో వెల్. అండ్ ఎస్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా మన టీంని పిలిచేద్దాం. సో రైటర్స్ ఒక్కొక్క లైన్, ఒక్కొక్క డైలాగ్ చాలా అద్భుతంగా మలిచారు. ప్రహాస్ గారు, పూజిత గారు అండ్ కేపీ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. పూజిత గారు, సారీ, ప్రహాస్ గారు ప్లీజ్. థ్యాంక్ యూ అండి అందరికీ వచ్చినందుకు. మామూలుగా ఇట్లా మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు మేము పెట్టిన ఎఫర్ట్స్ కానీ మేము పడిన కష్టాల గురించి కానీ మాట్లాడబుద్ది అవుతుంది. బట్ పర్దా ఐ డోంట్ థింక్ మా ఎఫర్ట్స్ గురించో మా కష్టాల గురించో కాదు, మేము పెట్టిన ఎఫర్ట్స్ అంతా కూడా ఆడియన్స్ కోసమే. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ది ఆడియన్స్. సాంగ్ అవ్వనివ్వండి, ఈవెంట్స్ అవ్వనివ్వండి, పోస్టర్ నుంచి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఆ సపోర్ట్ని ఇంకా ఇస్తూ ఉంటారు, సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా ఇస్తారు, థియేటర్స్కి వచ్చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, మంచి మాటలు చెప్పినందుకు, ఫర్ ఆల్ ద రివ్యూస్. దిస్ సపోర్ట్ ఈస్ వాట్ కీప్స్ us గోయింగ్, దిస్ ఇస్ వాట్ కీప్స్ సినిమా గోయింగ్ నన్ను అడిగితే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రహాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ కేపీ గారు మీ మాటల్లో ప్లీజ్. మా సినిమా చూసి థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు పర్సనల్గా కూడా కాంటాక్ట్స్ తీసుకొని మరీ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. జస్ట్ ఒక లైన్ని పట్టో, ఒక పోస్టర్ని పట్టో, ఒక వేరే దగ్గర విన్నదాన్ని పట్టో ఏది డిసైడ్ అయిపోకుండా థియేటర్కి వచ్చి మాకు స్పెసిఫికల్గా మేము రాసుకునేటప్పుడు కొన్ని చాలా న్యూయాన్సెస్ పెట్టుకున్నాము, చాలా మెటఫరికల్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాము. సో ఇవన్నీ ఆడియన్స్కి రీచ్ అవుతాయా లేదా అని తెలియకుండానే సబ్కాన్షియస్గా అయినా సరే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అన్న నమ్మకంతో మేము చాలా లేయర్స్, చాలా న్యూయాన్సెస్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. సో బట్ మాకు ఫస్ట్ టైం ప్రివ్యూ వేసినప్పుడే వెన్ ఆడియన్స్ కుడ్ రియలీ కనెక్ట్ టు దోస్ మెటఫర్స్ అండ్ అవన్నీ వాళ్ళు చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా వాళ్ళు చూడగలిగి మాతో వచ్చి డైరెక్ట్గా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ నాట్ జస్ట్ దాట్, ఈవెన్ థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా పర్సనల్గా ఆడియన్స్ రివ్యూస్లోనే వాళ్ళు అంత క్లియర్గా కనెక్ట్ అయ్యి ప్రతి డీటెయిల్ మాకే చెప్పి ఇది చాలా బాగా చేశారండి అని చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ చాలా హార్ట్ టచింగ్ స్టేట్మెంట్స్ విన్నాం మేము ఆడియన్స్ దగ్గర నుంచి. వీ గాట్ స్టేట్మెంట్స్ లైక్, అంటే వీఆర్ ప్రౌడ్ దట్ మీరు ఈ సినిమా తెలుగులో తీసినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలని చెప్తున్నారు. థియేటర్ విజిట్స్కి వెళ్ళి చూస్తే అమ్మాయిలు సోలోగా వచ్చి చూస్తున్నారు సినిమాని. మేము మా టీం అక్కడ కనిపిస్తే వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అని చెప్తున్నారు. మేము సెకండ్ టైం వచ్చి చూస్తున్నాము, మాకు చాలా చాలా నచ్చింది, ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ, ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి అని చెప్తున్నారు. సో ఆల్ ఆఫ్ దాట్ వాస్ ఐ ఫెల్ట్ రియలీ రియలీ గ్రేట్.
Yeah, and the kind of responses that we got from media is also incredible. Mana TV, all the print media kani, TV channels kani, anta even they have mentioned so many nuances. వాళ్ళకు కూడా అన్ని మెటఫర్స్ కూడా అర్థమయ్యి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. ఇంకా ఈ సినిమాని చూడాలి మీరు, ఇంకా చాలామందికి ఈ సినిమా రీచ్ అవ్వాలి. ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఇట్. సో వీ హోప్ మోర్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కేపీ గారు, థ్యాంక్ యూ సో మచ్. లేడీ ఓరియంటెడ్ ఫిలింలో ఇద్దరు లేడీ రైటర్స్ ఉండడం నిజంగా అమేజింగ్. అండ్ పూజిత గారు మీ మాటల్లో ప్లీజ్. Thank you so much, everyone. నాకు యాక్చువల్లీ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూస్లీ కాల్స్ వస్తున్నాయి ఫ్రమ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ మెన్ సర్ప్రైజింగ్లీ. అండ్ వాళ్ళ ఫ్యామిలీ లైక్ వైఫ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని, థ్యాంక్ యూ, వైఫ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని అందరినీ వాళ్ళు తీసుకుని వెళ్ళాం. మీరు చెప్పినందుకు మేము తీసుకుని వెళ్ళాం. అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అని మాకు మా మదర్కి కూడా కాల్ చేసి చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను థ్యాంక్ యూ మీట్ అంటే నేను థ్యాంక్ యూ ఫస్ట్ ప్రవీణ్కి చెప్పాలి. బికాజ్ నాకు ఫస్ట్ సినిమానే నాకు ఇంత మంచి కాన్సెప్ట్ ఒకటి, నేను I could not have dreamt of writing anything other than, you know, something like Parada. So thank you so much, Praveen, for that. And I have mentioned it at many places that, you know, without Prahas it would not have been possible. There was a time, you know, where I could not be present on the set and I could not be working on the film directly. So I needed a very strong bridge that could నేను ఎక్కడి నుంచి అయితే వర్క్ చేస్తున్నానో సెట్ మీద అది ఎగ్జాక్ట్లీ సెట్ దగ్గర ఒకరు ఉండాలి, ప్లస్ స్క్రిప్ట్ వర్క్ జరిగే దగ్గర యూనో నా కాంట్రిబ్యూషన్స్ ట్రాన్స్లేట్ అవ్వాలి. సో దానంతటికి ఐ వాజ్ అ లిటిల్ వరీడ్ దట్ యునో ఇప్పుడు నేను లేకపోతే ఎలా అవుతుంది అని. బట్ ప్రహాస్ అసలు హీ డిడ్ నాట్ మేక్ మీ రియలైజ్ దట్. సో అండ్ సో మెనీ ఆఫ్ ద ఇప్పుడు ట్రావెల్ సీక్వెన్సెస్లో ఉండే లైన్స్ కానివ్వండి, లేకపోతే ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ దీస్ 3 క్యారెక్టర్స్, చాలా పవర్ఫుల్ మొమెంట్స్ కూడా ఉంటాయి కదా ఫిల్మ్లో. సో మెనీ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ప్రవీణ్, ప్రహాస్ అండ్ ద గైస్ ఇన్ ద యునో ఇన్ ద డైరెక్షన్ టీమ్. సో it's such a beautiful place for all the minds to come together, and it's such a great amalgamation of everything. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించి స్టోరీస్ రాయాలంటే అమ్మాయిలే రాస్తారు, ఈ లైన్ అమ్మాయే రాసుంటుంది అన్న మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే సమ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ లైన్స్ అబౌట్ సమ్ రియలీ రియలీ ఎంపవరింగ్ లైన్స్ వర్ యాక్చువల్లీ దే యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ద గైస్ ఆన్ ది టీమ్. సో నాకు ఇంత మంచి ఒక టీమ్ దొరకడం యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అ టీమ్ లైక్ దిస్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. And I'm really, really overwhelmed by the responses that I'm getting. And everyone that I know is call chesi mari cheptunnaru that chala baga teesaru Praveen. So they asked me to convey this to you. So congratulations on all my friends' behalf. So chala baga teesaru. We needed a film like this. Ante మేము రిలేట్ చేసుకోవడానికి మాకు చాలా ఫిల్మ్స్ లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ ఫిల్మ్కి థ్యాంక్స్ చెప్పారు. సో దట్స్ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్ ఐ ఫీల్. సో ఐ థింక్ మోర్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ షుడ్ కమ్. అండ్ ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో చూస్తాము అని అనుకుంటే యూ కెన్ వాచ్ అ ఫిల్మ్ ఆన్ ఓటీటీ. బట్ ఐ థింక్ ఫిల్మ్స్ లైక్ దిస్ మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే కదా తీసిన వాళ్ళు ఇంకా యునో ఇంకా మంచి సినిమాలు ఇంకా ఇలాంటివి తీయాలి అని అనుకుంటారు. సో ప్లీజ్ గో టు ది థియేటర్స్. Not because I said so, but the visuals you are going to miss, seriously. The visuals, the music, everything. I think it is a theatre experience. You should go to the theatres and watch it. OTTలో తర్వాత మీకు ఎలాగో అవైలబుల్గానే ఉంటుంది.
but don't miss this opportunity. So thank you very much. Thank you, Vijay Garu. You are the most daring producer. And Dharmendra Garu, you saved the film on the edit table at many points. And Anupama Gariki, I don't need to specially thank. She, as I always said, she is everything behind Parada. She shouldered all the weight of Parada. And her performance, as you know, as everyone is raving about the performances, you can come to the theater, watch her performance, and you can decide for yourself, you know, whether this is a theater experience or OTT experience, whatever. But this is very good cinema. Memandaram chala kashtapadi teesamu. So please come and encourage filmmakers like us. Thank you. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీ ముగ్గురికి అండ్ మీ మాటలతో సినిమాని మరింత ఎన్హాన్స్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఎడిటర్ మీ అందరికీ తెలుసు, ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ఉంచాలి ఆయనకు మాత్రమే తెలుసు. ఈ సినిమాని చాలా క్రిస్పీగా చాలా ఎంగేజింగ్గా మంచిగా ఎడిట్ చేసిన మా ఎడిటర్ ఇక్కడే ఉన్నారు, ధర్మేంద్ర గారు. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు స్టేజ్. మీ మాటల్లో సినిమా గురించి. హలో ఎవ్రీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పరదా అంటే నేను ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాల్సింది విజయ్ గారికి. అంటే ఈ కథ తీసుకొని ఈ సినిమాని మౌంట్ చేయటానికి ప్రొడ్యూసర్కి కొంచెం డేరింగ్ ఎఫర్ట్ కావాలి. సో ఆ డేర్ తీసుకొని ఈ కథని మౌంట్ చేసినందుకు విజయ్ గారు వెరీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ అనుపమ గారికి ఈ కథను ఓకే చేసి అండ్ మీరు ఈ సినిమాలోకి రావటం వల్ల, సంగీత గారు, దర్శన గారు కూడా జాయిన్ అవటం వల్ల ఈ సినిమాకి చాలా ప్లస్ అయిందని అనుకుంటున్నాను. అండ్ రాగమయూర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కోఆపరేషన్. అండ్ ప్రవీణ్ నాకు సినిమా బండి అప్పుడు పరిచయం విజయ్ గారి ద్వారా. సో ప్రవీణ్ ఏది చేసినా ఒక కన్విక్షన్తో అది గట్టిగా నమ్మేస్తాడు. సో ఇదే కరెక్టు, ఇది సూపర్గా వర్కౌట్ అవుతుంది అని ఫిక్స్ అయ్యి ప్రవీణ్తో శుభం చేసిన, సినిమా బండి చేసిన, ఇప్పుడు పరదా చేసినా కూడా ప్రవీణ్ ఒక ఎడిట్లో ఒకసారి సినిమా చూసి అది ఒక దాన్ని ఒక జర్నలైజ్ చేసి ఒక జడ్జ్మెంట్ తీసుకుంటాడు. సో దాన్ని మళ్ళీ వచ్చి ఎడిట్ రూమ్లో చెప్పినప్పుడు దాన్ని మేము డిస్కస్ చేసి దాన్ని ఎట్లా వర్క్ అవుతుంది, రైటర్స్తో కూర్చొని ఎట్లా దాన్ని చేంజెస్ ఏమైనా చేస్తే ఎట్లా చేయొచ్చు అనేది ఆలోచించి చేసిన సినిమా ఇది. మేజర్గా నేను సినిమా రిలీజ్ అయినాక ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను మేజర్గా సర్చ్ చేసేది హ్యాష్ ట్యాగ్ పరదా అని కొడితే రివ్యూయర్స్ని పక్కన పెడితే ఆడియన్స్ నుంచి వచ్చిన ట్వీట్స్, పాజిటివ్ ట్వీట్స్, నేను అంటే ఒక హిట్ సినిమాకి వచ్చినట్టు రోజు స్క్రోల్ చేస్తుంటే మార్నింగ్, సో నైట్ సెకండ్ షోస్ దాకా అయిన వాళ్ళు ట్వీట్ చేసిన అన్ని మార్నింగ్ ట్వీట్ చేస్తుంటే అన్ని పాజిటివ్ రివ్యూస్, ఒక 5 పాజిటివ్ రివ్యూస్ వస్తే ఒకటి నెగిటివ్ వచ్చిన మళ్ళీ ఒక 5 పాజిటివ్ రివ్యూస్ స్క్రోలింగ్లో. అండ్ వాళ్ళందరికీ ఆ పాజిటివ్ రివ్యూ సినిమా చూసి వాళ్ళకి ఏమి ఉపయోగం లేకపోయినా వాళ్ళకి సినిమా నచ్చి వాళ్ళ ఎమోషనల్ అటాచ్మెంట్ జరిగి సినిమాతో వాళ్ళ ట్వీట్ చేసినందుకు ఈచ్ అండ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ సో మచ్. ఆ స్క్రోలింగ్ మాకు ఎప్పుడైతే పాజిటివ్ రివ్యూస్ వస్తూ ఉన్నాయో చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది మాకు. అండ్ దెన్ ద రివ్యూవర్స్ మీరు చూస్తే ఫస్ట్ ద రేర్ అండ్ బ్రేవ్ ఫిలిం హిందూలో వచ్చింది. సో నిజంగా అది చాలా బ్రేవ్ ఫిలిం ఇది. ఎందుకంటే ఇది కమర్షియల్గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది ప్రొడ్యూసర్కి చాలా బ్రేవ్ ఫిలిం అవుతుంది. రైటర్స్కి ఇది నెక్స్ట్ ఫిలిం ఏమవుతుంది, ఇలాంటి సినిమా రాస్తే మనం అనేది వాళ్ళకి ఒక బ్రేవ్ అటెంప్ట్ ఇది. అనుపమ గారికి కూడా, దర్శన గారికి కూడా ఇట్ వాజ్ ఎ బ్రేవ్ అటెంప్ట్. ఎందుకంటే ఇది ఒక డిఫరెంట్ జానర్ సినిమా అండ్ కొంచెం ఉమెన్ ఓరియంటెడ్ ఉన్న సినిమా. సో దాన్ని ఎంతమంది చూస్తారు అనే డౌట్ ఉండింది. సో ఈ పాజిటివ్ రివ్యూస్ తీసుకుని మళ్ళీ ఇంకొక బ్రేవ్ అటెంప్ట్ చేయడానికి ఒక మంచి ఛాన్స్ ఇచ్చారు ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ వర్డ్స్. అండ్ నెక్స్ట్ సౌండ్ ఇంజనీర్ నాగార్జున గారిని స్టేజ్ మీదకి రాసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను ప్లీజ్. నన్ను ఎందుకు పిలిచారు ఇప్పుడు అనుకుంటూ వస్తున్నట్టున్నారు మీరు. అదే నా ఇన్నర్ ఫీలింగ్. And good morning everybody.
ఫస్ట్ ప్రవీణ్ థ్యాంక్ యూ ఫర్ పరదా. విజయ్ గారు అయితే మిక్స్లో నేను వెళ్ళని రోజు కూడా ఆయన వెళ్ళారు మిక్స్కి. ఈ లవ్ దిస్ ఫిల్మ్ వెరీ మచ్. నేను మిక్స్ థియేటర్కి వెళ్ళగానే ఆయన ఉండేవారు కూర్చొని మూలకు కూర్చొని, అదేంటి సార్ మీరు అవసరం లేదు కదా అంటే పర్లేదు నాగార్జున అనేవాళ్ళు ఆయనే. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ దిస్ ఫిలిం. ధర్మ సార్ మేము అసలు చాలా పెద్ద కట్ అండి, 3.5 hour కట్ నుంచి చూస్తున్న సినిమా. ఎవ్రీ కట్కి సినిమా వాల్యూ పెరిగిపోతుంది. ఐ డోంట్ నో ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, బట్ దట్స్ అ బ్యూటిఫుల్ సార్. మీరు లైక్ వండర్ఫుల్ జాబ్ సార్ మీదైతే. థ్యాంక్ యూ సార్. ప్రవీణ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నాకు ప్రవీణ్ 4 years బ్యాక్ ఒకసారి ఎన్జీసీలో ఒక మ్యాగజైన్ కవర్ చూపించి ఇదే మన నెక్స్ట్ సినిమా అన్నాడు. ఇదేం సినిమా అంటే ఈ ఫోటో ఎలా వచ్చిందో అదే సినిమా అన్నాడు అనమాట. సో 4 years బ్యాక్ నుంచి తనకి ఒక మ్యాగజైన్ కవర్ మీద నుంచి ఇలా వచ్చింది ఒక పిక్చర్. సో థ్యాంక్ యూ ప్రవీణ్ వన్స్ అగైన్, థ్యాంక్స్. ముందుగా మా యాక్టర్ సంభావనని ఫాలోఅప్ లేకుండా ఇచ్చిన మా ప్రొడ్యూసర్ విజయ్ గారికి అండ్ అదర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు అడగకుండా ఏం మెసేజ్ పెట్టకుండా టకటక పడేవి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఆడియన్స్కి, క్రిటిక్స్కి, ఎస్పెషలీ నేను ఒక 4 years నుంచి నా జర్నీ ఉంది. సో నేను ఏ గెటప్ వేసినా, ఏ రోల్ వేసినా ఎప్పుడు ఎవరు నెగిటివ్గా రాయలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో నేను ఎటువంటి అంటే ఒక పాజిటివ్ చేసిన, ఒక నెగిటివ్ చేసిన, ఒక గ్రే చేసిన ఏనాడు దే నెవర్ పుల్ మీ డౌన్. ఎప్పుడు ఏదో ఒక అంటే ఒక చిన్న స్క్రీన్ స్పేస్ ఉన్న ఒక 1-2 మంచి వర్డ్స్ దాన్ని డిస్క్రైబ్ చేశారు రివ్యూస్లో కానీ, వీడియో రివ్యూస్లో కానీ. సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అది ఒక యాక్టర్కి ఎంత బూస్టో మీకు తెలియదు, బికాస్ దట్ విల్ హెల్ప్ మీ ఎక్స్పెరిమెంట్ అ లాట్ మోర్. ఒక చిన్న బాక్స్కి కన్ఫైన్ అవ్వకుండా, సో ఎనీథింగ్ అండర్ ద సన్ చేయించే బూస్ట్ అది. సో థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద critics who have been supporting me and writing about me in the reviews and calling me for interviews. So thank you so much. And థర్డ్లీ, బేసికలీ ఈ సినిమా నేను ఒక 2 years బ్యాక్ చేశాను. ఆ లోపల ఒక 3-4 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి, వెబ్ సిరీస్లు రిలీజ్ అయ్యాయి. బట్ ఈ సినిమాకి మాత్రం నేను వెయిట్ చేసింది అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇట్స్ రియలీ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే కొంచెం సో బేసికలీ మీరు సినిమా చూసుంటే there are 3 kinds of women in the film. There is an independent woman, and there is a woman, Subbu, who is suppressed, and unkoti housewife unnaru. So nenu putti perigindanta oka ami lanti women madhyalo, where వాళ్ళు చాలా కష్టపడి దే వర్ వర్కింగ్, మేనేజింగ్ హోమ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ మధ్యన పెరిగాను. సో ద మూమెంట్ పరదా స్క్రిప్ట్ కేమ్ టు మీ, నాకు ఓకే నేను పెరిగిన వాతావరణం, నేను పెరిగిన ఆడవాళ్ళ మధ్య వాళ్ళని ఎంత ఇన్స్పైర్ అయ్యానో అలాంటి సినిమా ఒకటి వస్తుంది అని తెలియగానే నా వంతు నేనైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయగలనో అంత చేస్తాను అండ్ చేశాను అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కన్సిడరింగ్ మీ. ఎందుకంటే ఆ టైంలో లైక్ 2 years బ్యాక్ నేను అంతా ఒక కామెడీ జోన్లో వర్క్ చేస్తున్నాను, కీడాకోల కానీ, సినిమా బండి కానీ ఇవన్నీ. సో బట్ నన్ను ఈ సినిమా మీరు చూసుంటే ఒక కంప్లీట్లీ సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్లో ఉంటుంది. అస్సలు కామెడీ అస్సలు ఉండదు నాది. సో ఆ 2 years బ్యాకే నన్ను నమ్మి ఒక అనుపమ గారి పేరుగా అనుకొని ఒక మణిరత్నం స్టైల్లో ట్రైన్ సీక్వెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని అందులో పెట్టడం నాకు లైక్ ఐ వాజ్ వెరీ లక్కీ. సో అందుకనే ఇది ఎప్పుడు రిలీజ్ అయినా పర్లే, బట్ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నాను రిలీజ్ కోసం. ఫైనల్లీ మొన్న అయింది అండ్ రివ్యూస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఈ సినిమా ఏదో చాలా సూపర్ఫిషియల్గా తీసింది కాదండి, చాలా లేయర్స్తో రాసి చాలా లేయర్స్ని కన్వేటట్టు ఎడిట్ చేసి ధర్మేంద్ర గారు. సో ఇవన్నీ చేయడం ఒక వంతు, కానీ జనాలు అది గుర్తించి దాన్ని ఎంబ్రేస్ చేసి దాని గురించి మాట్లాడడం, పారాలు 2 పేజీలు రాయడం అనేది ఇట్స్ వెరీ హార్టెనింగ్. సో ఓకే, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత హార్ట్ఫుల్గా ఏదో నామకే వాస్తే కాకుండా నిజంగా ఒక సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ
అట్లా అని ఏదో సోది చెప్పాలని కాకుండా చాలా ఎంటర్టైన్గా మంచి ఎంగేజింగ్గా తీసిన స్క్రీన్ ప్లే ఇది. సో ఐఎమ్ సో గ్లాడ్ ఇవాళ ఇది ఇంత పాజిటివ్గా రిసీవ్ అవుతుందని. అంటే అసలు నేషనల్ మీడియా అసలు ఏ పేపర్ చూసినా యూజువల్గా ఎంతో కొంత ఒకటి పాజిటివ్ రాస్తే ఒకటి నెగిటివ్ రాస్తున్నట్టు ఉంటాయి యూజువల్గా. బట్ ఈ యునానిమస్గా ఈ సినిమా గురించి ఆనెస్ట్గా రాశారు. సో ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ ఆల్ మెన్ షుడ్ వాచ్ పరదా అండి. సో ఐ వుడ్ ఇన్సిస్ట్, ప్లీజ్ అందరూ మెన్ ప్లీజ్ వాచ్ పరదా. It is for us to see the beauty of these three women's journey and women's journey మీ ఇంట్లో ఉన్న విమెన్తో బాగా కనెక్ట్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరియన్. థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ కేపీ, థ్యాంక్ యూ ద రైటర్స్ ఎస్పెషల్లీ. అండ్ ఎస్పెషల్లీ ప్రవీణ్కి ఇంకో థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్తో చాలా బ్యూటిఫుల్గా కొలాబరేట్ అవుతాడండి. ఇట్స్ ఆల్వేస్ లైక్ నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు. ఇట్స్ ఆల్వేస్ నాట్ జస్ట్ విత్ రైటర్స్, ఈవెన్ విత్ యాక్టర్స్. ఏట్రా నువ్వు ఏట్ అనుకుంటున్నావు దీని గురించి అంటాడు అనమాట, సీన్ గురించి. సో హీ ఆల్వేస్ టేక్స్ ద ఫీడ్బ్యాక్ అండ్ మళ్ళీ దాన్ని డిస్కస్ చేసి మళ్ళీ దాన్ని సో ఆయన ఒక శిల్పి, అలా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ని చెక్కుతూ ఉంటాడు అసలు with the feedback and collaboration of all the actors and technicians. So thank you so much Praveen again. So ఇది మా మూడో సినిమా. ఈ చూద్దాం ఇంకా లక్కీ చామ అనుకుంటాడో ఏమనుకుంటాడో ముందు. థ్యాంక్ యూ అగైన్ విజయ్ గారు. అండ్ లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ అనుపమ గారు. అండ్ అంటే ప్రమోషన్స్లో ఐ సా హర్ ఎంత లైక్ ఆ రోడ్ల పైన ఆ శారీలు వేసుకొని, అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక 2 చోట్ల ఓకే, బట్ లాస్ట్ 2 weeks నుంచి చూస్తున్నాను. అండ్ అంటే మీరు అంటే ఐఎమ్ షూర్ యూ హెవ్ డన్ సో మెనీ, మేబీ ఒక 20 ఉంటాయేమో మీ ఫిల్మోగ్రఫీలో. 30 యా. సో ఆ 30లో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ యువర్ క్లోజెస్ట్ టు ద హార్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. బికాస్ అంటే ఐ కుడ్ సీ నర్ ఐస్ వైల్ డ్యూరింగ్ షూటింగ్ అండ్ డ్యూరింగ్ ప్రమోషన్స్ హౌ క్లోజ్ ఈ మూవీని తన ఎంత క్లోజ్గా తీసుకొని, ఎంత ప్రమోట్ చేసి, ఎంత ఆనెస్ట్గా అది ఫీల్ అయ్యి కన్విక్షన్తో మనందరికీ she tried to spread the word as much as possible. So all the best. I want you to do more and more pardas. Yes, there are many other films that you're doing, but మీరు 3 సంవత్సరాలకు ఒక పరదా లాంటివి చేస్తే, అండ్ థ్యాంక్స్ టు విజయ్ గారు లాంటి ప్రొడ్యూసర్, ఇలాంటి కాంబినేషన్. అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అండి, ఒక అనుపమ పరమేశ్వరన్ గారు ఈజ్ ఆల్వేస్ కాంప్లిమెంటెడ్ ఏ మ్యాన్ లైక్ విజయ్ గారు. So we always need this balance of a man complimenting a woman and a woman complimenting a man, so that we all succeed together. So ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఈ ఈక్వాలిటీ, ఈ కాంబినేషన్, ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, దట్స్ వాట్ విల్ టేక్ అస్ అ లాంగ్ వే. థ్యాంక్ యూ. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీం అందరం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి. అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ థింగ్ అండి. ఎందుకంటే డ్యూరింగ్ ప్రాసెస్ చాలా జరుగుతూ ఉంటాయి, రిలీజ్ తర్వాత చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి. బట్ అదేమీ లేకుండా డే 1 మేము ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము. దానికి మా టీం అందరికీ, హోల్ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అది థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ అండి. నెక్స్ట్ థ్యాంక్స్ నేను చెప్పేది ఆడియన్స్కి అండి. ఆడియన్స్ ఈ సినిమాని చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా జెన్యున్గా అనిపించాయండి నాకు. ఒక 60-70 years ఒక లేడీ సినిమా చూసొచ్చి బయట నేను ఉంటే, ఈ సినిమా మీరు చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అంది నాతో ఆవిడ. సో అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు. అంటే ఒక సినిమాని ఒక 60 years ఒక సీనియర్ సిటిజన్ లాంటి ఒక ఆవిడ అంత ఓన్ చేసుకొని, ఈ సినిమా చాలామంది అమ్మాయిల జీవితాలు గుర్చేసిందండి, ఇలాంటి సినిమాలు మీరు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానని కాంప్లిమెంట్ ఇచ్చిందండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను కొన్ని థియేటర్స్లో కేపీ చెప్పినట్టు సింగిల్ ఉమెన్ చూశానండి. సింగిల్ ఉమెన్ సినిమా చూస్తున్నారు. సో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అది పరదాకు జరిగిందండి. అండ్ రివ్యూస్ విషయంలో మనం చూస్తున్న బ్యాక్ రివ్యూస్, అంటే నేషనల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, వాళ్ళు జెన్యూన్గా సినిమాని
పరదాని ఎంకరేజ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. హిందూ సంగీత గారు నాకు మన శేఖర్ చెప్పారు, వంశీ శేఖర్ ప్రెస్కి షో వేసినప్పుడు ఉమెన్ అందరూ లేచి క్లాప్స్ కొట్టారండి త్రిబుల్ థియేటర్లో. చాలామంది ఇక్కడ ఉండరు నాకు తెలిసి, కొంతమంది ఉమెన్ లేచి క్లాప్స్ కొట్టారు. హిందూ సంగీత గారు ఉన్నారు అందులో, చాలామంది ఉన్నారు అందులో. అండ్ నిన్న ప్రేమ గారు పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇందాక ఐడిల్ బ్రెయిన్ జీవి పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకెంతో చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ అంటే నేను థ్యాంక్ యూ మీడియాకి అండ్ ఆడియన్స్తో పాటు కొంతమంది నేను చెప్పాలండి, ఎందుకంటే నేను కొంతమంది పేర్లు కొన్నిసార్లు నేను చెప్పలేదు. ఎస్పెషల్లీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. స్టార్ట్ చేస్తే అభి అవ్వచ్చు, ప్రహాస్ అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, త్రికాయ్ అవ్వచ్చు, శ్రీను అవ్వచ్చు, నవీన్ అవ్వచ్చు, ఐశ్వర్య అవ్వచ్చు, అసలు ఒకరు కాదు. గైస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు ఎంత వర్క్ చేశారో. మీరు లేకుండా పరదా లేదు, అది నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. మీరు మధ్యలో ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని అయినా సరే మీరు నిలబడ్డారు, స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను రైటర్స్ గురించి ఎప్పుడూ చెప్పాను, ప్రవీణ్కి సపోర్ట్ రైటర్సే, పూజిత, ప్రహాస్ అండ్ కేపీ. అసలు నేను అంటే మీ ముగ్గురిని నేను రైటర్స్ లేదా డైరెక్టర్స్ అనాలి కూడా తెలియదు నాకు అప్పుడప్పుడు. సో అంత సపోర్ట్ చేస్తారు హోల్ ఫిల్మ్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ధర్మేంద్ర గారిని చాలాసార్లు చెప్పినట్టే, అతను ఒక డిపార్ట్మెంట్ కదండి, అన్ని డిపార్ట్మెంట్స్లో ధర్మేంద్ర గారు ఉన్నారు. ధర్మేంద్ర గారు లేకపోతే ఈరోజు ఈ సినిమా ఈ కట్ లేదు, ఈ విజన్ లేదు, ఏది లేదు. ధర్మేంద్ర గారు 3.5 hours ఉన్న కట్ని ఈరోజు 2 hours 20 minutes చేసి ఆడియన్స్ ఈరోజు చాలా బాగుంది అని ఆడియన్స్ అంటున్నారనే రీజన్ డెఫినెట్లీ నేను ఫస్ట్ క్రెడిట్ నేను ధర్మేంద్రకి ఇస్తాను నేను. అండ్ నేను గోపిసుందర్ గారు, వర్మాల్ గారు ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అదర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మృదుల్ విజువల్స్కి, గోపి సుందర్కి, ఎడిటింగ్కి ఇంత అప్లాజ్ వస్తుంది రివ్యూస్లో అంటే అది డెఫినెట్గా వాళ్ళు చేసిన వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోస్టర్ డిజైన్స్ అనిల్ భాను చేశారు. బస్ట్ ఫోటోలు ఆన్ లొకేషన్ అక్కడ సీన్ అయిపోయినా సరే యాక్టర్స్ ఉండమని చెప్పి మరీ స్టిల్స్ తీసిన మా నరసింహ అండి. థ్యాంక్ యూ నరసింహ, యూ డిడ్ ఫ్యాబులస్ జాబ్. నన్ను చాలామంది అడిగారు ఫోటోషూట్ ఎక్కడ, ఫోటోషూట్ లేదు, ఇది ఆన్ లొకేషన్లో తీసిన స్టిల్స్ అని. ఈరోజు స్టిల్స్ అంత బాగున్నాయంటే రీజన్ నరసింహ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఫైనల్ మిక్సింగ్లో కన్నన్ గణపత్ అవ్వచ్చు, మన సౌండ్ డిజైనర్ నాగార్జున కావచ్చు, అండ్ ఫైట్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేసిన అంజీ మాస్టర్ అవ్వచ్చు, అండ్ ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసిన అనీ మాస్టర్ కావచ్చు. ఒకరు కాదండి, వీళ్ళందరి కాంట్రిబ్యూషనే ఈరోజు పరదా అండి. వీళ్ళ కాంట్రిబ్యూషన్ అంత కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా లేకపోతే పరదా ఈరోజు ఈ స్టేజ్లో ఉండేది కాదు. అండ్ ఇంకెవరైనా వచ్చిపోయాను, ఓకే రోహిత్ అంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కానీ రోహిత్, థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఇంకా నీ గురించి ఏం చెప్తాను. ఓకే. అండ్ సుబ్బు అను, అంటే నువ్వు ఫస్ట్ ప్రెస్ మీట్లో అను చెప్పారు ఇది నాకు బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ క్యారెక్టర్ అని. నాకు భయం ఉండేది ఆడియన్స్ చూశాక దీన్ని ఎలా అంటారు అని, కానీ రివ్యూస్లో కూడా అది మళ్ళీ రిపీట్ అయింది చూడండి వాళ్ళు చెప్పడం, అది సక్సెస్ అను మనకి. అది అంటే సుబ్బు చెప్పిన దానికి, దట్ ఈస్ సుబ్బు ఆ రోజు నమ్మిన దానికి, సుబ్బు నమ్మి 2.5 సంవత్సరాలు నడిచిన దానికి, భుజం మీద వేసుకొని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన దానికి ఆడియన్స్ ఇచ్చిన ఆ రివార్డ్ ఉంది చూడండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కమర్షియల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఇవన్నీ తర్వాత అండి, కానీ ఈ సినిమా చేసినందుకు ఆనంద మీడియా తరపున ఒక ప్రొడ్యూసర్గా నేను చాలా గర్వపడుతున్నాను. లైఫ్ లాంగ్ ఇది గుర్తుంచుకునే సినిమా. నేను రేపొద్దున ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా సరే పరదా ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పుకునే సినిమా అయిందండి పరదా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ మా సుబ్బుతో పాటు మా అమ్మి, మా రత్తమ్మ అండ్ మా హర్షవర్ధన్ గారండి. హర్షవర్ధన్కి రత్తమ్మకి అసలు థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి, నవ్వుతున్నారు. ఇందాక హర్ష ఫోన్ చేసి అరగంట మాట్లాడాడండి, సినిమా అంత బాగా వచ్చింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ సినిమా అని చెప్పి. అండ్ మా దర్శనకి, మా రత్తమ్మకి, మా సంగీత గారికి, మా హర్షకి, మా రాఘమయూరికి, ఒకరు కాదండి అసలు పాప రాఘమయూరికి డేట్స్ చాలా ప్రాబ్లం అండి అప్పుడు, కానీ సుబ్బుతో చెయ్యాలి, ప్రవీణ్ చెయ్యాలి, నాతో చెయ్యాలని చెప్పి డేట్స్ అన్నీ అడ్జస్ట్ చేసుకొని చేశాడు. థ్యాంక్స్ మయూర్. అండ్ ఆల్ అదర్ యాక్టర్స్ అండి, అసలు అందరు ఎక్స్ట్రాడినరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒక మంచి సినిమాకి ప్రొడ్యూస్, అదే ప్రాబ్లం సారీ సినిమా అంటే అందరూ అలా తొక్కేస్తే నన్ను బతికించింది హిందూ
టైమ్స్ ఆఫ్ ఇండియా, ఐ వాంట్ టు సే ఎవ్రీథింగ్, నమస్తే తెలంగాణ, సాక్షి, ఇండియన్ ఎక్స్ప్రెస్, గిల్టే, సినిమా ఎక్స్ప్రెస్, నేను ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నాను. నేను ఇండియా టుడే, నేషనల్ ఐడియల్ బ్రెయిన్, TV9 వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేస్తారు. దిస్ గేవ్ అస్ కాన్ఫిడెన్స్. అందరూ చెప్తున్నారు ఓకే మీకు అంత రివ్యూలు ఏం రాలేదు కదా గొప్పగా, అందరూ వీళ్ళందరూ ఎవరండి, వీళ్ళందరూ రివ్యూలే రైటర్లే కదా. నేషనల్ మీడియా అండి వీళ్ళు. దే ఆర్ నాట్ సమ్ ఏదో మనం ఎక్కడి నుంచో తెచ్చిన రివ్యూ రైటర్లు కాదు వీళ్ళు. దే అనలైజ్ ఎ ఫిల్మ్ సో మచ్, అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ద రివ్యూ రైటర్స్ ఫర్ సపోర్టింగ్ దిస్ ఫిల్మ్ సో మచ్. అండ్ ఐ యాక్సెప్ట్ ద క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తున్నాను నేను. ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఎనీథింగ్. ఈ సినిమా ఓకే తప్పు జరిగిందండి, మనిషి అండి, నేను మనిషిని, సినిమాలో కూడా తప్పులు చేస్తారు. సో మనుషులు అన్న వాళ్ళు తప్పులు చేస్తారు. సో మంచి చూడండి. అంటే నేను చాలామంది ఆడియన్స్ సినిమా చూసేటప్పుడు లైక్ చాలామంది అప్రిషియేట్ చేశారు. అంటే అప్రిషియేట్ చేసిన వాళ్ళు మనుషులు కాదా, లేకపోతే నెగిటివ్ రాసిన వాళ్ళే మనుషులా? వీళ్ళు చాలా అంటే ఒక సినిమాకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం సహజం, చాలా సహజం. అండ్ నాకు భయం ఏంటంటే ఇలాంటి సినిమాలకి మిక్స్డ్ ఒపీనియన్ రావడం వల్ల ఆడియన్స్ ఓకేలే ఓటీటీలో చూద్దాం అనే థాట్లో ఉంటారు. కానీ ఇంతమంది క్రెడిబిలిటీ వచ్చినప్పుడు నేను ఈ సినిమాని ఇంకా లైఫ్ అయిపోలేదండి, ఇంకా 3 రోజులే అయింది సినిమా, జడ్జ్ చేసి వద్దు ఈ సినిమాని. ఓకే ఈ సినిమాని ఇంకా చాలా మన చిన్నప్పటి నుంచి కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు కొన్ని మంత్స్ తర్వాత ఆ సినిమాకి పేరు వస్తుంది. దిస్ ఫిలిం ఇస్ ఎ స్లో పాయిజన్. డెఫినెట్లీ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం మేము చేసింది. అండ్ చాలా ఆనెస్ట్గా చేసామండి సినిమా. అంటే సో తప్పుల్ని క్షమించి ఈ సినిమాని ఆ నెగిటివ్ దృక్పథంతో చూడకుండా చాలా పాజిటివ్స్ ఉన్నాయి సినిమాలో. సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ నెక్స్ట్ వీకెండ్ మాకు ఇంకా 2 వీక్స్ ఉన్నాయండి కలెక్షన్, 2 వీక్స్ ఉన్నాయి. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అండి. అంటే చాలా సినిమాల్లో స్టార్టింగ్ ఒక అటు ఇటు అయ్యి సడన్గా రైజ్ అవుతుంది. నా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా స్టిల్ ఊపిరి ఉంది, ఈ సినిమాకి ఒక బ్రీత్ ఉంది, ఈ సినిమాకి ఒక మంచి సినిమా తీసేవని ఒక ఆనెస్టీ ఉంది. సో ప్లీజ్ ఆడియన్స్కి చూసి కొత్త రకమైన సినిమాని ఎంకరేజ్ చేయండి. అంటే కొత్త కంటెంట్ ఇది. మన తెలుగులో ఒక 3 అమ్మాయిలు వాళ్ళ ఈక్వేషన్స్ కానీ ట్రావెల్ కానీ ఎప్పుడు చూసాం మనం? చూడలేదండి, అసలు చూడలేదు. సో ఇలాంటి సినిమాలు మనకి లైఫ్ ఇస్తే చాలా అసలు మా విజయ్ గారు అసలు ఈ సినిమాని ఎవరండి ఇలాంటి సినిమా పేపర్ మీదే ఉండిపోతుందండి నిజంగా. పేపర్ మీద నాకు విజయ్ గారు చెప్పినప్పుడు ఈ సినిమాని ముందుకు తీసుకెళ్దాం ఎవరు డేరే చేయలేదు ఈ సినిమా. అసలు మీరు తెలుగు సినిమాలో పరదా అన్న సినిమా ఉందంటే కారణానికి విజయ్ అండి. అంటే హీ బిలీవ్డ్ ఇన్ అవర్ హోల్ టీమ్ దట్ ఒక మంచి ప్రోడక్ట్ ఇస్తున్నాము అని ఒక బిలీవ్ చేశారు ఈ సినిమాని. దాని తర్వాత మేత్రు బిలీవ్ చేసాం, దాని తర్వాత అనుపమ బిలీవ్ చేసింది మా సినిమాని. అంటే ఏ అమ్మాయి సినిమాలో చాలా % పరదాతోనే ఉంటుంది, ఏ హీరోయిన్ ఒప్పుకుంటుంది? అసలు ఎవరు ఒప్పుకోరు. అదే నేను కనిపిసిపోతే ఎలాగ సినిమాలో అంటారు. సో అలాంటిది ఒక కథను నమ్మి మా టీంని నమ్మి ముందుకొచ్చి తన భుజాల మీద వేసుకొని చేసింది ఈ సినిమా. అండ్ ఎవ్రీబడి అంటే సినిమాలో తప్పులు ఉన్నాయి, ప్రతి రివ్యూలోని అనుపమ పర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. సో దట్ వాజ్ ఐఎమ్ రియల్లీ హోపింగ్ ఈ ఫిల్మ్కి తనకి నేషనల్ అవార్డు వెయిట్ చేస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ అండి. అంటే ఒక రియల్లీ గ్రేట్ వర్క్, తన కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అది నేను చెప్పట్లేదు, ఆ నెగిటివ్ రాసే రివ్యూలు కూడా ఫస్ట్ పాయింట్ అదే, అనుపమ పర్ఫార్మెన్స్ బ్యూటిఫుల్. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. అండ్ ఈ సినిమా నేను ఏదో ఫ్రంట్ ఫేస్లో కనిపిస్తున్నాను కానీ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ సినిమాకి. మా ఫస్ట్ థింగ్ మా రైటర్స్ పూజిత అండ్ ప్రహాస్. అసలు నేను ఈ కథ విన్నప్పుడు పూజితకి చెప్పాను ఐడియా. ఈ కథ ఇన్స్పిరేషన్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ గ్రీన్ ఐస్ ఉమెన్ ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు. సో ఆ మ్యాగజైన్ అక్కడి నుంచి ఇన్స్పైర్ అయింది కదా. సో పూజితకి చెప్పగానే షీఈ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. సో ప్రహాస్ అండ్ పూజిత ఒక ఇమ్మెన్స్ రైటర్స్ అండి. అంటే ఈ సినిమా ప్రతి ఒక్కరు రైటింగ్ గురించి మెచ్చుకుంటున్నారంటే ఈరోజు వాళ్ళిద్దరి వల్లే. అండ్ కృష్ణ ప్రత్యూష ఈ సినిమాని ఒక తీర్చిదిద్దింది. అంటే ఈ సినిమా
వేరే కట్ ఉండేయండి అసలు వేరే వేరే కథ అసలు ఫస్ట్ కథ నేను ఆలోచించినప్పుడు వేరే కథ దానికి కృష్ణ ప్రత్యూష వచ్చి యాడ్ అయిన తర్వాత వేరే లెవెల్కి వెళ్ళింది సినిమా అంటే చాలా చాలా ఇన్పుట్స్ తను ఇచ్చింది అండ్ మేము ముగ్గురు అంటే ఒక టీం వర్క్లో చేసాం ఇట్ ఈస్ వెరీ కొలాబరేటివ్ మన నలుగురు కూర్చొని ఒక మంచి ప్రోడక్ట్ డెలివర్ చేద్దామని ఉండేయండి మాకు అండ్ మొత్తం సినిమా అయ్యాక ధర్మేంద్ర గారి సినిమాని అంటే నాకు తెలిసి ఒక ఎడిటర్ ఇంత ప్రతి క్రాఫ్ట్ సౌండ్ డిజైన్ కానీ ఎడిట్ కానీ అంటే ఒక అంటే నాకన్నా ఎక్కువ పని చేస్తారు ధర్మేంద్ర ఈ సినిమాకి అంటే ఒక ఎడిటర్ అంత పని చేయక్కర్లే ఒక సినిమా చేసి ఎడిట్ చేసి వెళ్ళిపోవచ్చు కానీ దిస్ ఫిలిం అంటే ధర్మేంద్ర గారికి ఒక కూతురు ఉంది సో అలాంటి కూతురికి ఇలాంటి సినిమా ప్రజెంట్ చేద్దామని తనుకుందండి అంటే ఒక ఉమెన్ సినిమా తెలుగులో వస్తే బాగుంటుంది ఒక హోప్ అండి ఒక తెలుగు సినిమాలో ఒక ఉమెన్ సినిమా ఆడితే బాగుంటుంది ఒక చిన్న హోప్తో అంత ప్రాణం పెట్టేశారు సో థ్యాంక్ యూ సార్ సో అండ్ మా సౌండ్ డిజైనర్ నాగార్జున కానీ అంటే బ్యూటిఫుల్ అండి చాలా చాలా కష్టపడి మీరు సినిమాలో సౌండ్ డిజైన్ కానీ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా చేశారు అండ్ వనమాల గారు బ్యూటిఫుల్ మ్యూజిక్ బ్యూటిఫుల్ లిరిక్స్ ఇచ్చారు అంటే మీరు ఎత్తర నార్యస్తూ మేము కథ చెప్పగానే ఆ శ్లోకం వినగానే మాకు ఆ సినిమా కాన్సెప్ట్ని ఎంత ఎలివేట్ చేసింది అంటే ఒక లిరిక్ రైటర్కి మీరు సినిమా చూసినప్పుడు పాటల్లో లిరిక్స్ ప్రతి ఒక్కరు లిరిక్స్ గురించి మాట్లాడుకున్నారు సినిమా గురించి సో దట్ వాజ్ అన్ ఎఫర్ట్ వనమాల గారు ఇచ్చారు అండ్ గోపీ సుందర్ గారు అద్భుతమైన బీజిఎం ఈ సినిమా క్లైమాక్స్ అంతగా బాగా లేచింది ప్రతి బీజిఎం గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు సో ఐ వాంట్ టు థ్యాంక్ అండ్ మా కాస్ట్యూమ్ డిజైనర్ పూజిత అండ్ తను ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ కలర్స్ కానీ ఆ కాస్ట్యూమ్స్ కానీ ఒక పరదాతో ఈరోజు మీకు విజువల్గా అంత బాగుంది అంటే చాలా ఇంపార్టెంట్ కాస్ట్యూమ్స్ నాకు యాజ్ అ డైరెక్టర్గా నాకు అసలు కాస్ట్యూమ్స్ గురించి చాలా లెస్ నాలెడ్జ్ అండి సో పూజిత ఈ సినిమాకి తను పెట్టిన ఎఫర్ట్ అంటే ప్రతిరోజు తనకు బొమ్మలు గీసేది జస్ట్ ఇలా నేను ఒక రిఫరెన్స్ ఇస్తే ఆన్ సెట్లోనే మొత్తం అనుపమ బొమ్మ గీసి మొత్తం పరదాతో ఆ కాస్ట్యూమ్ అంతా డిజైన్ చేసి ఇచ్చేసేది సో దట్ ఈస్ ద వర్క్ అంటే ఒక ప్యాషన్తో చేసిందండి తను ఈ సినిమా అంటే సో థ్యాంక్ యూ అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ అభి మా కో డైరెక్టర్ అభి సో ఈ సినిమాకి అసలు ఈ షెడ్యూలింగ్ కానీ ఇది కానీ అసలు చాలా పెద్ద టాస్క్ అండి ఈ సినిమా అంటే ఇలాంటి సినిమా జనరల్లీ చిన్నగా అయిపోతుంది కానీ ఎక్కడ మనాలి వెళ్ళి 100 మంది క్రూ అక్కడికి వెళ్ళి ఒక అభి లేకపోతే ఈ సినిమా అయ్యేది కాదు చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ మా అభి తర్వాత వచ్చేది మా డైరెక్షన్ టీం అండి అసలు మా డైరెక్షన్ టీము ఈ సినిమాకి ఒక వెన్నుతో అంటే ప్రతి ఒక్కరి గురించి చెప్తున్నారు ఐశ్వర్య గారు నవీన్ శ్రీను గణేష్ త్రికాయ ఇంకెవరైనా వచ్చిపోతే చెప్పండిరా ఐశ్వర్య ప్రహాస్ పూజిత ఆల్వేస్ ఆర్ దేర్ విత్ మీ సో ఎవరైనా పేరు మర్చిపోతే సారీ సో అంటే డైరెక్షన్ టీము మేము ఎలా పనిచేస్తాం అంటే నేను కూడా నేను కూడా ఒక ఏడీనేనండి డైరెక్టర్గా పేరు వేసుకున్నా కానీ నేను ఒక ఏడీనే అందరూ కలిసి చేసాం సినిమా సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ సో ఒకటేనండి నమ్ముతాను రాఘమయూర్ సో థ్యాంక్ యూ సో మచ్ అసలు మేము 3 సినిమాలు పనిచేసాము సో శుభం ప్రెస్ మీట్లో కూడా రాఘమయూర్ గురించి చెప్పలేదు ఎప్పుడు మర్చిపోతుంటాను అలవాట్లో సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ మన తెలుగు ఫిలిమ్స్కి తను చేసిన వర్క్ కానీ తను చేసిన ఇది కానీ బ్యూటిఫుల్ డెఫినెట్లీ మనం కలిసి ఇంకా చాలా సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను అండ్ I want to thank Anupama for trusting the whole film. So just 3 days అయింది మన సినిమా రిలీజ్ అయ్యి there is a huge ఇంకా చాలామంది చూడాలి సినిమా సో క్రిటిసిజంని యాక్సెప్ట్ చేస్తూ ఐఎమ్ ఫీలింగ్ దట్ ఐ మేడ్ ఏ గుడ్ ఫిలిం నేను ట్రస్ట్ చేస్తున్నాను ఈ సినిమా ఇక్కడతో ఆగలేదు there is a lot to talk about this film. సో ప్లీజ్ ఆడియన్స్ నా మాట నమ్మండి థియేటర్కి వెళ్ళండి ఒక్కసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి
అదేంటి రివ్యూ అలా రాశారు, సినిమా బాగుంది కదా అని అంటారు మీరు. అది నా గ్యారంటీ. ఎంత నా గ్యారంటీ చెప్తున్నాను. ఇంతమంది మంచి రివ్యూస్ ఇచ్చారు కదా, మీకే ఒక హోప్ వస్తుంది. అయ్యో ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి కదా, ఎందుకు ఇలా కిల్ చేసేస్తున్నారు అని మీరే అనుకుంటారు. సో ప్లీజ్ ఎంకరేజ్ పరదా. దెర్ ఈజ్ ఓన్లీ 3 days అయింది, ఇప్పటికీ చెప్తున్నాను. చాలా రోజులు ఉంది, నెక్స్ట్ వీకెండ్ ఉంది, ఆ వీకెండ్ ఉంది. ఆడియన్స్ ప్లీజ్ మీరు ఫ్యామిలీతో డబ్బులు పెట్టి సినిమా చూడండి, మీకు నచ్చుతుంది. ఐ కెన్ ఓన్లీ సే దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మొన్న ఉమెన్ షో ఒకటి వేసామండి. వేసినప్పుడు ఒక బంచ్ ఆఫ్ ఉమెన్ని ఇన్వైట్ చేసినప్పుడు అందులో ఆ పేరు గుర్తులేదు, వనజ గారు ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, ఇలా ఫిల్మ్కి రమ్మని పెట్టి కింద ఆవిడ నోట్ పెట్టారు, ఫ్యూ రివ్యూస్ బాగాలేదు బట్ నేను వెళ్తున్నా అని పెట్టారు. సినిమా చూసిన తర్వాత ఆవిడతో నేను మాట్లాడాను. పెట్టినందుకు సారీ అండి, సినిమా ఈజ్ ఎక్స్ట్రాడినరీ అండి, అసలు మా అందరికీ చాలా చాలా బాగా నచ్చిందని చెప్పారు వనజ గారు. థ్యాంక్ యూ వనజ గారు. అంటే అలాంటి కొన్ని రివ్యూస్ చూసి రాకుండా ఉండే ఆడియన్స్కి జస్ట్ నేను చెప్తున్నాను, కొన్ని రివ్యూస్ చూసి మానేయొద్దు ప్లీజ్. జెన్యూన్గా రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, అవి చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ. మృదుల గురించి మర్చిపోయాను చెప్పడం. సో షీఈ్ ద పిల్లర్ ఆఫ్ దిస్ ఫిలిం. మీరు తెలుగు సినిమాల్లో ఒక ఉమెన్ డిఓపి ఎవరున్నారు చెప్పండి? ఒక్కళ్ళు కూడా లేరు. అంటే నాకు తెలుసు ఉన్నారో లేదో తెలియదు, కానీ మృదుల్ సేన్, షీ హ్యాస్ డన్ అ బ్రిలియంట్ జాబ్. ఈరోజు మనతో పాటు లేరు, బట్ ఈరోజు మృదుల్ గురించి ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. అండ్ సచ్ ఎ ఫ్యాబులస్ మీకు సినిమా ఈరోజు థియేటర్కి వచ్చి ఆ విజువల్ ఎక్స్పీరియన్స్ మృదులే ఇచ్చింది. తను చాలా చాలా హార్డ్ వర్క్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ మృదుల్ ఫర్ నా అంటే నేను సెట్లో చాలా పేషెంట్గా నన్ను అర్థం చేసుకొని చేసింది. సో థ్యాంక్ యూ మృదుల్. సో అండ్ సంగీత గారు, దర్శన గారు ఈ సినిమాకి ప్రాణం పోశారు. అండ్ థ్యాంక్ యూ దర్శన. అండ్ అంటే నేను ఒక విషయం చెప్తానండి ఇక్కడ. అంటే నేను దర్శన రోల్ లైక్ కొంతమంది చెప్పాను మామూలుగా, ఒకలే అన్నారు, అదేంటి నేను లీడ్ కాదు కదా ఈ సినిమాలో, నేను ఎలా చేస్తాను, చాలా ఉన్నారు. అంటే కానీ దర్శన ఒక్కతే క్యారెక్టర్ నమ్మి చేసిందండి ఈ సినిమా. క్యారెక్టర్ నమ్మి ద హోల్ ఎవరు చేయలేరండి అలాగా. అంటే ఒక సినిమాకి నేను ఈ సినిమాలో ఉంటే ఐ విల్ పుల్ ఆఫ్, నేను చేయగలను. ఇలాంటి సినిమాలు తెలుగులో వస్తున్నాయి, 3 అమ్మాయిల సినిమా. అంటే షీ బిలీవ్డ్ ఇన్ ద హోల్ సబ్జెక్ట్ అండ్ డిడ్ ఇట్. అండ్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దర్శన, నువ్వు సినిమా చేసినందుకు. అండ్ సంగీత గారు అసలు ఇంత సీరియస్ సినిమాలో మీరు అసలు ఒక మాకు థియేటర్లో క్లాప్స్ పట్టాయి మీ సినిమాకి. మీ రోల్స్కి మీ హర్ష గారి, సంగీత గారి అసలు మీరు నిజంగా ఊపిరి పీల్చారు ఈ సినిమాకి. అంటే ఒక అంటే నేను యాజ్ ఎ ఫన్ అంటే చాలా ఇష్టం, కానీ ఈ సినిమాలో ఇంత సీరియస్ సబ్జెక్ట్లో ఒక బ్రీదింగ్ స్పేస్ అయింది ఇద్దరు ఫన్, కానీ అది చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అదే చెప్తున్నా కదా, సినిమాలో క్లాప్స్ పడ్డాయి కొన్ని సీన్స్కి, అంటే సినిమా కొద్దిగా బాగున్నట్టే కదా. డోంట్ స్ట్రైట్ అవుట్ కిల్ ద సినిమా. కిల్ చేయకండి సినిమాని, మంచి సినిమానే. నేను చెప్తున్నా, మంచి సినిమా కాకపోతే నేనే చెప్పేస్తాను, నేను అసలు నిర్మోహమాటగా చెప్పేస్తా, బాగా చేయలేదు మేము సినిమా, ఎంత థ్యాంక్స్ మీట్లు పెట్టక్కర్లేదు, మాకు మంచి సినిమా చేసాం కాబట్టి మాకు ప్రౌడ్గా మేము చెప్తున్నాం, మేము వచ్చి చేసాం అబ్బా మంచి సినిమా చూడండి అని. సో థ్యాంక్ యూ ప్రవీణ్ గారు. మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి ఆల్రెడీ. మౌత్ టాక్ చాలా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్ హోప్తో ఉండండి. అండ్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఏ బ్లాక్ బస్టర్ అవుతుంది. సో స్లోగా ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ స్టోరీ, మీ యాక్టింగ్ అండ్ మీ డైరెక్షన్ అన్నీ అదర్స్. సో చాలా ఇంకా పాజిటివ్గా ఉన్నారు, ఇంకా కొంచెం థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా క్యూటీ, మా సుబ్బు గారు, ప్లీజ్ మీ మాటల్లో. అందరికీ నమస్కారం. జనరల్గా నేను ఏ స్టేజ్ ఎక్కినా సరే, ఏ సిచ్యువేషన్లో అయినా సరే, ముందుగా ఆడియన్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. బట్ ఈరోజు ఇట్స్ డిఫరెంట్. నేను ఈ ప్రొడ్యూసర్కి థ్యాంక్స్ చెప్తాను. ఇలాంటి ఒక సినిమా అన్నది అసలు మామూలు విషయం కాదు. తెలుగు సినిమాలోనే మీరు ఇలాంటి ఒక సినిమా, ఇలాంటి ఒక డేరింగ్ స్టెప్ ఎప్పుడు చూసి ఉండరు, చెప్తున్నా నేను. అండ్ అట్లాంటి ఒక సబ్జెక్ట్ ప్రవీణ్ తీసుకెళ్ళినప్పుడు దాన్ని ఎంబ్రేస్ చేసుకుని ఈ 3 years 4 years దానికోసం పని చేసి నమ్మి
అంటే మేము ఎలా ప్రమోట్ చేసామని మాకు తెలుసు. మా కేపబిలిటీస్ బెస్ట్ రేంజ్లో మేము ప్రమోట్ చేసాము. ఈ సినిమాకి కావాల్సిందా అన్నీ తీసుకొచ్చి ఈ సినిమాని ఇలా అసెంబుల్ చేశారు విజయ్ గారు. సో అలాంటి ఒక ప్రొడ్యూసర్ అన్నది నా లాంటి యాక్టర్స్కి ఆక్సిజన్ అనమాట. అంటే దీస్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ హ్యాస్ టు బీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ టు మేక్ ప్రౌడ్ ఫిల్మ్స్ లైక్ పరదా. అండ్ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఇది నా కెరియర్లో నా మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అని. ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా అదే చెప్తున్నాను, దిస్ ఇస్ మై మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ. అండ్ ఈ సినిమా ఇస్ లైక్ వైన్ అనమాట. అది ఎన్ని ఇయర్స్ లైక్ వెళ్తుందో అంత బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. అండ్ రివ్యూస్లో చెప్పినట్టు అనుపమాస్ కెరియర్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని రాస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ అక్నాలజింగ్ దాట్. అండ్ ఇంకా ప్రవీణ్కి ఒకటి చెప్పాలి. ప్రవీణ్, అసలు మనం తప్పేమీ చేయలేదు, ఎందుకు తప్పుని అంటున్నారు? ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే అందరూ ఒకే సేమ్ శారీ కొంటారా? లేరు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ ఇష్టం ఉంటుంది. ఈ సినిమా నచ్చిన వాళ్ళు, చాలా దీన్ని గురించి మంచిగా రాసిన వాళ్ళు, దే ఆర్ ద పీపుల్ హూ కెన్ ఎంపథైజ్ టు దిస్ కంటెంట్. అందరికీ లైఫ్లో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అందరికీ కనెక్ట్ అయ్యే ఇమోషన్స్ వేరేలా ఉంటుంది. కొంతమందికి కమర్షియల్ సినిమా అంటే వెళ్ళి ఎంజాయ్ చేయడం తప్ప వేరే ఏమి వాళ్ళకి ఉండదు ఐడియా. అది తప్పు చెప్పలేము, బికాజ్ వాళ్ళు సంపాదిస్తున్నారు ఆ చిన్న డబ్బులతో, వాట్ ఎవర్ దే కెన్ అఫోర్డ్, ఆ ఎంటర్టైన్మెంట్ కావాలి. కొంతమంది సినిమా వాల్యూ చూసి దాన్ని ఎంకరేజ్ చేస్తారు. అట్లా చాలా ఒక ఫ్రెష్, అందరూ రివ్యూస్లో ఫ్రెష్ అని రాస్తున్నారు. కొంతమంది ఫ్రెష్ కంటెంట్ అని రాస్తున్నారు, కొంతమంది ఫ్రెష్ అటెంప్ట్ కానీ ఏదేదో ప్రాబ్లం ఉందని రాస్తున్నారు. ఎప్పుడు సినిమాలోనే కాదు, మన లైఫ్లో ఏమైనా సరే ఒక స్టీరియో టైప్ని బ్రేక్ చేయాలంటే, ఒక కొత్తగా ఏమైనా చేసామంటే దానికి ఇలాగే వస్తుంది మిక్స్డ్ ఒపీనియన్. ఎప్పుడు అందరు యాక్సెప్ట్ చేయరు. సో ఇది ఈ ఇండస్ట్రీలో నాకు తెలిసి ఫస్ట్ కైండ్ ఆఫ్ సినిమా అనమాట. అండ్ దాన్ని చాలామందికి అప్రిషియేట్ చేస్తున్నారు. చెప్పినట్టు చాలా నేషనల్ మీడియా సినిమా గురించి మంచిగా తెలిసిన వాళ్ళు చాలా బాగా రాశారు. అండ్ కొంతమందికి సినిమా నచ్చలేదు, అది దానికి దర్ ఆర్ రీజన్స్. అండ్ అది ఇష్టం అవ్వకపోవడం అన్నది మా తప్పు కాదు, అది దట్స్ నాట్ అ ఫిల్మ్ మేకర్స్ మిస్టేక్, బట్ ఇట్ ఈస్ అ చాయిస్. మన ఐడియాలజీ పర్స్పెక్టివ్లోనో డిఫరెన్స్ బట్టి అలా ఉంటుంది. అది ఎంత మంచి సినిమా అయినా దానికి ఉంటుంది. అండ్ వీ టేక్ ఇట్, వీ అండర్స్టాండ్ అది ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళ డిసగ్రిమెంట్స్కి రీజన్స్ ఉంటాయి, వీ అండర్స్టాండ్ ఇట్. బట్ ఆయన చెప్పినట్టు కొన్ని ప్లేసెస్లో సినిమా రివ్యూ రాయడం ఒకటి, మీరు ఎక్స్ప్లెయిన్ చేసి సినిమా ఆ ప్లాట్ రాసి దాని గురించి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం వేరు. ఒక్క లైన్లో చాలా తప్పుగా సినిమా గురించి ఆ కాన్సెప్ట్ని కిల్ చేసేటట్టు రాయడం వేరు. సో అలా నేను మల్టిపుల్ ప్లేసెస్లో చూశాను. అది చేయకండి. అంటే అది జెన్యున్గా సినిమా ఇప్పుడు థియేటర్లో చాలామంది వచ్చి చూస్తున్నారు. అండ్ అయినా అది చాలా కష్టం. నేను ఫస్ట్ ఆ ప్రెస్ మీట్లో చెప్పినట్టు ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ అని చెప్తే అది చాలా కష్టం. అది ఇమ్మీడియట్లీ ఇప్పుడు ఒక కమర్షియల్ సినిమాలో 1000 మిస్టేక్స్ ఉన్నా పట్టించుకోరు, వాళ్ళకి నవ్వుతే చాలు అలా అంతే. ఇది ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ కదా, సో అది క్రిటికలీ అక్లెయిమ్డ్ అవ్వాలి కదా, అది పర్ఫెక్ట్ ఉండాలి కదా అని దాన్ని డైరెక్టర్ గారు చెప్పినట్టు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తారు. అండ్ అది తప్పని చెప్పట్లేదు, కానీ అట్లీస్ట్ అప్రిషియేట్ ది ఎఫర్ట్ దట్ వీ పుట్ ఇన్ టు మేక్ సంథింగ్ న్యూ. ప్రతిరోజు సేమ్ సినిమా సేమ్ స్టోరీ ఇవ్వకుండా ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తున్నాం కదా అన్న కన్సిడరేషన్ మాత్రం ఇవ్వండి. దట్స్ మోర్ దెన్ ఇనఫ్ ఫర్ సినిమాస్ లైక్ దిస్ టు కమ్. నాకు తెలుసు ఇప్పుడు చాలామంది సినిమా థియేటర్లో చూస్తారు, చాలామంది కొంతమంది మనకి తెలియదు. దట్ డిపెండ్స్ ఆన్ హౌ ద వర్డ్ ఇస్ స్ప్రెడ్. కానీ ఇంకా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా, నాకు తెలుసు, ఐ నో, వీ నో దట్ ద అప్లాస్ అండ్ అప్రిసియేషన్ దట్స్ గోనా గెట్. అండ్ అది సరిపోదు. అంటే ఒక సినిమా ఇలా చేసినప్పుడు దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి. అండ్ ప్రాబబులీ ఎంకరేజ్ చేయడం ఇష్టం లేదేమో, ఇలాంటి కాంటెంట్ రాకూడదని అనుకుంటున్నారేమో తెలియదు. కుదిరితే మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. అండ్ ఇట్ ఈస్ లైక్ ఒక వర్దీ ఫిల్మ్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ప్రవీణ్, ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈయన చాలా జెన్యున్గా ఒక సినిమా తీశారు. అండ్ చెప్పినట్టు మనం ఏం తప్పు చేయలేదు, మనం ఒక పర్స్పెక్టివ్ ఆఫ్ సినిమా చూపించాము. అది కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అండ్ ఐ రియలీ నో, లైక్ పర్సనల్గా మనకి వచ్చిన
రివ్యూస్ కావచ్చు, ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కావచ్చు, చాలా 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 బాగుంది. అండ్ లైక్ సెడ్, ఒక సినిమాకి పెద్ద అప్రిసియేషన్ అంటే ఏంటంటే పీపుల్ కమింగ్ అండ్ టెల్లింగ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్. దట్ రేర్లీ హ్యాపెన్స్. మీరు ఈ సినిమాలో చాలా హిట్ సినిమాలు ఉంటాయండి, కానీ ఒక సినిమాలో చాలా సీన్స్ బాగుంది, వీళ్ళందరిది క్యారెక్టరైజేషన్ బాగుంది, ఒకటి సీన్ గురించి చెప్తున్నారు. మీరు సినిమా చూసి బయటికి వచ్చాక మీకు ఆ సినిమాలో ప్రతి సీన్ గుర్తుంటుంది. అది ఎన్ని సినిమాలో జరుగుతుంది. దట్స్ వై ఐవ్ బిన్ కాలింగ్ ఇట్ అ స్పెషల్ సినిమా. Like I said, this movie will age like a wine, and this movie is going to be relevant for years and years. And Rag, thank you so much for being a part of this film. And Darshana, Sankita ma'am, and every single person in my team worked for Subbu, Parda, genuinely. We all of us can be proud of this film that we have made. This is going to be a cinema that I will be proud forever, and my most favorite film ever. అండ్ లాస్ట్గా ఆడియన్స్లో చాలామంది నెగటివ్ రివ్యూస్ అవన్నీ పట్టించుకోకుండా ఏ సినిమా ఏదో డిఫరెంట్గా ఉంది అని చెప్పి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దాన్ని జెన్యున్గా ట్విట్టర్లో కానీ ఎక్కడంటే అక్కడ లైక్ వాళ్ళు దాన్ని ప్రమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ చాలా మంచి రివ్యూస్ రాశారు చాలా మంది రివ్యూవర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. ప్లీజ్ డూ ఎంకరేజ్ సినిమాస్ లైక్ దిస్. అండ్ ఐ హోప్ ఇంకా ఎవరైనా సినిమా చూడాలి, మంచి సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఉంటే దయచేసి సినిమా వెళ్ళి చూడండి, చూసి మీ ఒపీనియన్ చెప్పండి. నాట్ ఆన్ లైక్ బయస్డ్ ఒపీనియన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. For more videos like this, subscribe Big TV channel.